హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఫ్రెండ్స్, మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మే 9 లోపు ఎవరికైతే రైతు బంధు డబ్బులు అనేటివి రాలేదో వాళ్ళందరికీ డబ్బులు అనేటివి వాళ్ళ అకౌంట్లో జమ చేస్తామన్నట్లు చెప్పడం జరిగింది. అయితే చాలామంది ఎవరైతే 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన వారు ఉన్నారో వాళ్ళైతే ఎంతో ఆశగా డబ్బులు వస్తాయన్నట్లయితే ఎదురు చూశారు. కానీ మే 9 అయితే అయిపోవడం జరిగింది. కానీ ఇంకా వాళ్ళకు రైతు బంధు డబ్బులు అయితే రాలేదన్నమాట. అయితే దీనికి సంబంధించిన అప్డేట్ అనేది మనకి ఇప్పుడు రావడం జరిగింది. సో ఎప్పుడు మనకు తిరిగి ఈ రైతు బంధు డబ్బుల్ని వేస్తారు, అలాగే ఎందుకు ఈ డబ్బుల్ని నిలిపివేశారనే అప్డేట్ని అయితే నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఫ్రెండ్స్, ఈ డబ్బులకు సంబంధించిన ఏర్పాట్లను అయితే ఆల్రెడీ మన తెలంగాణ ఆర్థిక శాఖనైతే సిద్ధం చేసుకోవడం జరిగింది. అయితే మే 9న ఈ డబ్బులను వేయాల్సి ఉండగా మనకు ఎలక్షన్ కమిషన్ అనేది ఎలక్షన్ కోడ్ ఉండడం వలన ఈ డబ్బులను రైతుల ఖాతాల్లో వేయొద్దని తెలంగాణ ప్రభుత్వానికి అయితే చెప్పడం జరిగిందన్నమాట. అయితే దీని కారణంగా రైతులకు అనేది ఈ రైతు బంధు డబ్బులు అనేటివి అందడం లేదన్నమాట. అయితే తిరిగి మనకు ఈ ఎలక్షన్ అయిన వెంటనే అంటే మే 14 నుండి రైతులకు ఈ రైతు బంధుకు సంబంధించిన డబ్బులు అయితే అకౌంట్లో జమ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ రైతు బంధుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో ఎవరైనా ఇంకా 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నవారికి కూడా ఇంకా డబ్బులు అనేది రానట్లయితే మనకు ఈ మే 14 నుండి ఏదైతే డబ్బులు వేయడం జరుగుతుందో సో అందులో మీకు డబ్బులు అనేటివి రావడం జరుగుతుంది. అలాగే డబ్బులు వచ్చాయో లేదో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.